గుడ్ మార్నింగ్ టీచర్. Don't drag the bird. థ్యాంక్ యూ టీచర్. Enoch Ruben is too fast. He's always too. నీ అందం కనిపిస్తుంది మామ. చింపాంజీ ఫేస్ కనిపిస్తుంది. ఇప్పుడు అదే నేను చెప్పేది నువ్వు నూకేసాను నువ్వుకే కానీ నువ్వు సెంకెళ్ళకి వెళ్ళి గట్టి కలిగేది మాటలు తిట్టేసి ఎవరు నువ్వుకేదో తెలియదు. అది నేనే ఎందుకు చేయాలి అది చెప్పు. ఫంక్షన్ ఒకటి అయిపోవాలి అవన్నీ కాదు, నేనే ఎందుకు చేయాలి. నువ్వే సెట్ అయితే బీఆర్ఓ సెట్ అయ్యి. Happy birthday to you. I wish you happy birthday. Happy birthday, happy. ఇట్లా అందరు మిస్ అవుతుర్రా బే. నేను ఎడవేయండు మా స్నాపిస్ట్ అంటారు, నేను రేపిస్ట్ లెక్క. అరే మా అమ్మ నీకు కార్ గిఫ్ట్ ఇచ్చిర్రా. సో గాయ్స్ ఫైనల్ అయితే మనం ఫామ్ హౌస్ వచ్చేసినాం అనమాట. క్రూజ్ చేద్దాం అనుకున్నాం కానీ క్రూజ్ తీసుకొని రాలే. ఎందుకంటే మా ఇంట్లో నువ్వు తిరిగేటప్పుడు బేండర్లో తిరుగు, మమ్మల్ని ఏమో క్రూజ్ లో చెప్పాను కానీ ఇక మళ్ళీ బేండర్లో తీసుకొని వస్తాం అనమాట. అరే సో ఫైనల్ అయితే గాయ్స్ మనం వచ్చిన ఫామ్ హౌస్ అండ్ మన కార్ పార్క్ చేసేసినాం. ఇప్పుడే హాయ్ ప్రియాంక. హలో. రాక్ వస్తుంది అని చెప్పింది కదా, మేము మళ్ళీ వచ్చింది రాక్ కోసం వచ్చినట్టుంది కదా. నేను రాక్ కోసం రాలే, మీ అందరి కోసం వచ్చా. ప్రియాంక కోసం వచ్చిన ఆ రాక్ కోసం వచ్చిన నిజం చెప్పు. ప్రియాంక కోసం చూసాం కదా. ఇప్పుడు రాక్ గాంతో కలవద్దు, రాక్ గాంతో మాట్లాడొద్దు. నాకు ఎవరితో సంబంధం లేదు, ఎవరితో సంబంధం లేదు, ఎవరితో సంబంధం లేదు. ఇది ఫైనల్ గా అయితే అందరు ఇప్పుడిప్పుడే అరైవ్ అయిపోయారు అనమాట ఇక్కడికి. అండ్ అసలు నిన్న ఈ టైంకి రావాలి ఇక్కడికి 12 o'clock ఎంజాయ్ చేయాలి బర్త్డే అనేది. కానీ ఇప్పుడు 12 o'clock బర్త్డే అయిపోతుంది. మా వాళ్ళందరూ ఇప్పుడు వచ్చారు. చెప్పు ఇర్ఫాన్ భాయ్ సైలెంట్ నువ్వు. అరే అందరు పింక్ అయిపోయారేమరా నాకు అర్థమైతలే. ఈయన పింక్ అయిపోయిండు, ఇగో ఈమె పింక్ అయిపోయింది. మొత్తం ఏం వాడుతారు మీరు అందరూ అసలు నాకు అర్థమైతలే. నేను కూడా పింకేనా? మనం నేచురల్ బై బర్త్ మనం స్మార్ట్ పెట్టుకుంటారు. అరే పెట్టుకోరా మంచిగా ఉంది. మంచిగా ఉంటది అన్న, కానీ కెమెరా మంచిగా ఉండదు. కెమెరానే బాగుంది. అది మన కిరీటమా? క్రేజీ ఉన్నారా సార్. ప్రియాంక ఇవాళ హైలైట్ అయిపోతుంది ఫామ్ హౌస్ లో చూడు మొత్తం హల్చల్. దాంట్లో నేను లేను. ఇప్పుడు అదే నేను చెప్పేది నువ్వుకేసాను నువ్వుకే కానీ నువ్వు సెంకెళ్ళకి వెళ్ళి గట్టి కలిగేది మాటలు తిట్టేసి ఎవరు నువ్వుకేదో తెలియదు. అది నేనే ఎందుకు చేయాలి అది చెప్పు. ఫంక్షన్ ఒకటి అయిపోవాలి అవన్నీ కాదు, నేనే ఎందుకు చేయాలి. నువ్వే సెట్ అయితే బీఆర్ఓ సెట్ అయ్యి. ఇవన్నీ చేసా అంటే నేను వెళ్ళిపోతా చెప్తున్నా. ఎట్లుంది బట్టలు ఎట్లనే ఖాళీ పోయి బట్టలు కొత్త బట్టలు కొనుక్కొని వచ్చుకున్నా. సాయంత్రం అనగానే కొత్త బట్టలు కొనుక్కొచ్చుకుంటాడు ఆయన. సాయంత్రం ఇంట్లోనే వేసుకోవా. బార్ అంట వారు కొత్త బట్టలు కొనుక్కున్నందుకు వేసుకుంటున్నాం అంటే ఇప్పుడు. సో గాయస్ అందరు వచ్చారు కానీ మెయిన్ పర్సన్ రాలే అనమాట. అది ఎవరో కాదు, సన్నానా ఇంకా రాలే. గవర్నమెంట్ ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందో అది ఎంత లోపలికి ఉంది తెలుసా, అడవి లోపలికి. ఇట్లాంటి ఫామ్ హౌస్ ఎవరు బుక్ చేసుకోగలరు గాయస్, మస్తు లోపలికి ఉంటాయి ఇవి. మా డాడీ వచ్చిండు కార్ లో, మా మమ్మీ మా డాడీ ఉండే కార్ లో జర్ర బగాయిన్స్ కూడా తిడుతుంది. మా డాడీ మెల్లవో అట్లవో ఇట్లవో అని చెప్పి. అది ఏం చేస్తాం ఇక పడాల్సిందే అన్ని. సన్నా ఏడున్నాడేమో ఫోన్ చేసి అన్నకి ఓ కార్ వచ్చింది, ప్రేమ వచ్చిండు, వినయాడు వచ్చిండు గైస్, కృష్ణ వచ్చిండు అనమాట. ఫుల్ ఫన్ ఉంటది వాడిని అయితే. మీరు చూడొచ్చు ఎవరు ఆ కృష్ణ అంటే మనతో గోవాకి వచ్చిండు గుర్తుంది ఆ వినయ్ అని చెప్పి. ఊకే స్నాప్ తీస్తుంటాడు వాడు వచ్చిండు. ఇప్పుడు గుర్తుపట్టలేదా రాజ్య? వాంతో ఫుల్ టైం పాస్. మన ముఖం మీద కెమెరా పెట్టగానే ఆడు కెమెరా వద్దురావే అంటాడు. మీరు చూడరు కానీ హాయ్ కృష్ణ. ఫైర్ లో ఆల్రెడీ ఎందుకంటే ఓవర్ ఫైర్ లో నువ్వు వచ్చినావనే ఫైర్ లోకి వచ్చినాం మేము. చెప్పు నువ్వే ఎట్లా అందరు మిస్ అవుతుర్రా బే. నేను ఎడవేయండు మా స్నాపిస్ట్ అంటారు, నేను రేపిస్ట్ లెక్క. స్నాప్ ని రేప్ చేశాడు, అందుకే స్నాపిస్ట్ పేరు.
సో పెట్టిగా స్నాప్ పెట్టి ఎందుకు లేట్ ఫామ్ హౌస్ స్నాప్ పెట్టి గైస్ ఫామ్ హౌస్ ఆల్రెడీ ఆన్ ద వే. వీకెండ్ వైబ్స్, చిల్లింగ్ వైబ్స్, బర్త్డే పార్టీ వైబ్స్. ఆల్రెడీ అబద్ధాలు ఆడకు చూపించాలా, నేను తీసి చూపించాలా? ఎందుకురా ఇంకల్ పోతున్నావు? ఇక్కడ కెమెరా ముంగడ మాట్లాడరా. ఎంత స్ట్రీక్లు ఉన్నారు ఇప్పుడు నీకు స్నాప్ చాట్ లో? తీసేసిన ఎందుకు? నిజంగా 2 మార్కుల ఫైన్. నేను మొన్న ఇంక మంచి చెప్పిన, అరే నాకు తక్కువ తిరిగిన ఇంజన్ కొంచెం సెట్ చేయరా ఇది తక్కువ అని చెప్తే సెట్ చేస్తలేడు. నేను DRL లో చెప్పి, ఇంజన్ కావాలంట. Guys, మా ప్రియాంక వాళ్ళ దోస్తులు పట్టాలు రెడీ చేసేసిర్రు, పైన కరెంట్ వైర్ బి రెడీ చేసేసిర్రు. ఇంజన్ ఒకటి లేట్. ఇప్పుడు ఇంజన్ వచ్చింది అనుకో, పట్టాలు రెడీ ఉన్నాయి మన దగ్గర, వైర్ బి ఉంది కరెంట్ వైర్. ఖాళీ వెల్డింగ్ చేసి నడిపించారు. వస్తుంది మళ్ళా వాళ్ళ ఇంటి మీటర్ కి ఇస్తుందా? అరే ప్రియాంక ఫోన్ చేసామంటే బిఆర్ కి చెప్పేస్తుంది, వాళ్ళ మామ కరెంట్ వస్తుంది మనకు పార్సల్ లేడికి. డీజిల్ ఇంజన్ సెట్ చేసేది, కరెంట్ అవసరం లేదు. కరెంట్ సో కొన్ని రోజుల్లో మనము ఒక ట్రైన్ ఇంజన్ కొనబోతున్నాం అనమాట. అది ఓవర్ అమ్ముతలేదు మనకి, వినయగాడే అమ్ముతాడు. సెకండ్ హ్యాండ్ అమ్మేసారు ఫస్ట్ రైలులోకి వెళ్ళి డైరెక్ట్. నన్ను అమ్మేసారు రైలులోకి వెళ్ళి. ఏం కాదు, ఏ ట్రైన్ అయితే మాకు అమ్ముతున్నావు దాంట్లో డ్యూటీకి. వస్తున్నప్పుడు పోతున్నప్పుడు గేట్ లేపి గేట్ తీసి చాలు. మా ఇంటికాడ గడికి గేట్ వేస్తారు, నీకు ఫోన్ చేస్తే వేస్తారు, వేస్తే జర తీపిస్తుంది. జల్దీ వెళ్ళిపో ట్రైన్ తీసుకు. వీడు ఇంకొకడు మా గ్యాంగ్ లో ఒక్కొక్కడు ఒక్కొక్క యాంటీక్ అనమాట. వీడి ముఖం మీద కెమెరా పెట్టగానే వన్ వే ఆఫ్ టాకింగ్ చూడరు. అలాగే లెవెల్ గా బందా. అక్క ఒక్క హాయ్ ప్రేమ్, వాట్ ఇస్ అప్, హౌ ఆర్ యు? ఐమ్ గుడ్. నువ్వు వచ్చినావా? మొత్తం గుడ్ వైబ్స్ ఇప్పుడు. ఎవరు నమ్మనే లేదు. నాయిస్ అక్క స్కూల్లో టీచర్ అన్నమాట. సో ఓవరాల్ అక్క క్లాస్ అందరూ హై చెప్పారు మీ టీచర్ కి. మా పిల్లలందరూ చిన్న పిల్లలు. హాయ్ చెప్పండి, నన్ను విష్ చేస్తారు, గ్రీట్ చేస్తారు. గుడ్ మార్నింగ్ టీచర్. డోంట్ డ్రాగ్ ద వర్డ్. థ్యాంక్ యూ టీచర్. గాడ్ బ్లెస్ యూ. అందరు వచ్చిరా? అరే సన్న రా, ఇంకా రాలే. సర్ప్రైజ్. స్విమ్మింగ్ పూల్ లోకి వెళ్ళి బయటకు సన్న లేట్ వస్తాడు తెలుసుగా. ఈడ అందరు ముక్కలు పట్టుకొచ్చారు, చుక్కలు ఎవరు పట్టుకురాలే, సన్న పట్టుకొస్తున్నావు. అంటే అదే చుక్కలు. ఇగో పైన చుక్కలు లేవంట, మీరు చూడరు. ఇగో ఒక్క చుక్క లేదు పైన, అందుకే సన్న చుక్కలు తీసుకురా నీకు పోయిండు. పెద్ద చుక్క ఇగో. ఈ డిష్ చుక్క రా, పెద్ద చుక్క కాదు. నీకు డిష్ దాక్కుంటా నాకు డిష్ దాకా కింద పడేసావు అన్న, తప్పనా? చుక్క ఎవరా కింద పడేస్తాడు? డిష్ చుక్కని కావాలని పెట్టుకుంటారు. అట్లా వాల్యూ ఈజరా. వాల్యూ ఏంది ఇచ్చేది? నీకు ఆల్రెడీ వాల్యూ ఉంది. అరే బిఆర్ కా షేర్ అసలే ఫైర్ బ్రాండ్ బిఆర్ నుంచి ప్రియాంకకి బిఆర్ అనే పేరు తీసేద్దాం. యుఎస్ కా షేర్ అవన్నీ కాదు. ఆమె ఎందుకు వచ్చింది ఇప్పుడు ఇడికి? నాకేం తెలుసు. అడిగితే నువ్వు పిలిచిన అని చెప్తుంది. నేను ఎందుకు పిలుస్తాను? నా మన పెళ్లి చూపులా నా హల్దీ నడుస్తుంది. ఎందుకు పిలిచిన ఆమెని? నేను పిలవలే అన్న, ఆమె పిలిచింది. వాడికి వెళ్ళి దాచుకొని చూస్తుంది నువ్వు. ఆడికెళ్ళి మొత్తం ఏమైంది? నాకు అన్నో స్నాప్ తీసుకుంటా, వీడియోలు తీసుకుంటా. ఫేస్ టైం వాడుతుంది పాపం. ఫేస్ టైమా? వీడియో కాల్ మాట్లాడుతుంది. నువ్వు వీడియో ఎవరితో మాట్లాడుతుందా? పోనీగా నేను లేను కదా, మేము జస్ట్ ఫ్రెండ్స్. సో గైస్ ఇదంతా సేమ్ అర్బన్ సేమ్ బట్ డిఫరెంట్ కలర్. అర్బన్ సన్న వచ్చే వరకు ఇంకా 1 to 2 hours టైం పడుతుంది. అయితే లేకపోతే నేను తిని అనుకుంటా వచ్చినాక లేకపోతే తినడం కూడా రావాలంటే సన్న రావాలా, సన్న దగ్గరనే వస్తుంది ఫుడ్. ఇరిటేషన్ చేయకూరు నన్ను. ఏం ఇరిటేషన్ చాలా ఇరిటేట్. నడు కేక్ కటింగ్ అంట, ఏం చేస్తున్నాడు? నడు లెట్స్ గో. సో గాయ్స్ ఆంథోనీ చరణ్ బి వచ్చిండు మన దగ్గరికి. సో కూడా ఓవర్ అడిగినా చెప్తారు రౌడీ షీటర్ ఓవర్ అంటే. ఒకప్పుడు షీటర్ మన గ్యాంగ్ లా మొత్తం అందరు ఎట్లా తెలుసా, ఫుల్ నాటు మాస అన్నమాట. మొత్తం ఫ్యామిలీ అందరు ఉన్నారు. ఇక మొత్తం క్లాస్ లో మీటింగ్ అవుతుంది అనమాట. అందరు చూసారు. హాయ్ గాయ్స్, ఏమరా నీ దేకం ఆరా బర్త్డే అవుతుంది. హలో డిజర్టీలు, హలో. సో గాయ్స్ నేను బర్త్డే కేక్ కూడా వచ్చింది.
Enoch Ruben is too fast. He's always too. నమస్తే. ఇంకా కేక్ అట్టగా ఏమైంది ఇంత లేట్ వచ్చింది? ఏంటి రావా అరే ఇనాక్, హలో. మొత్తం బట్టలు ఖరాబ్ చేసుకుంటావారా ఇప్పుడు? ఎందుకు పెట్టుకున్నావు చేయికి? తిన్నావా? ఏం తిన్నావు? చికెనా? ఎగ్ తిన్నావా? హాయ్ మమ్మీ. హాయ్, హౌ ఆర్ యు మమ్మీ? ఫైన్. నీ గురించి వచ్చినాం అందరం మీడికి తెలిసేయాలా? హలో, ఈడ కూడా ఫోటోగ్రఫీ చిరంజీవి. హ్యాపీ బర్త్డే టు యూ. అరే ఏంద్రా, మీ మమ్మీ మొత్తం కార్ థీమ్ బైక్ థీమ్ చేపిస్తుంది నీకు. ఏం చేద్దాం అనుకుంటే రైడర్ రైడర్ ఆర్మీ పెద్ద మామ అవుతావా? ఏం అరే నీ అందంగా అనిపిస్తుంది మామ. ఆడ చింపాంజీ ఫేస్ కనిపిస్తుంది. బ్రహ్మానందం తను ఏమన్నా? నేనే బ్రహ్మానందం, ఇంకేం బ్రహ్మానందం ఏతోనా? ఎందుకట్లా ఇద్దరు సేమ్ యాజ్ ఇట్ ఇస్ డిట్టో ఉంటారు? అంటే బ్రహ్మానందం నా ఇన్స్పిరేషన్. అచ్చా. ఎందుకు ఇన్స్పిరేషన్ అంటే నేను 10 మంది ఓపియా, నేను అవ్వాలి, అది నా మజా, అందుకోసం బ్రహ్మానందం. ఒక 2 ఎక్స్ప్రెషన్ బ్రహ్మానందం లెక్క. అంటే షూర్ నా ఇన్స్పిరేషన్ కాబట్టి సిగ్గువాడా. ఓకే. ఎగ్జాక్ట్ బ్రహ్మానందం లేకనే గైస్. ఇక్కడ చూడండి, అందరు ఇక్కడ చూడాలి. హ్యాపీ బర్త్డే టు యూ. ఒక కేక్ ఎంతమంది పోస్తున్నారు? హలో బాబు ఫోటోగ్రాఫర్, ఫోటోలు మంచిగా రావాలి ఇప్పుడే చెప్తున్నా. 45 రూపీస్ ఒక ఫోటో. ఇవన్నీ యాక్టింగ్ చేయకు, అర్థమైందా? హలో ఆగు మామ్. కెమెరా తేవచ్చు కదా, నేను కెమెరా పెట్టుకొని ఏం చేస్తున్నావు ఇంట్లో? నాకు ఈ రోజు ఏమి వినిపిస్తలేదు. పైసలు ఇస్తానే చేస్తావా? కెమెరా అయితే దేవా? పైసలు ఏంది, ఒక పని చేయడు గైస్. నాది ఒక్క షూట్ చేయని ఫోటోగ్రాఫర్ అయ్యాను. చెప్తా మీకు ఈయన గురించి ఒక వీడియో చేస్తాం మొత్తం. అది అది బ్రౌన్ అవర్ యూ. హాయ్రా కృష్ణ అన్న. నాకైతే ఫుల్ టైం పాస్ అవుతుంది అనుకోరు ఇలా వీడియో తీస్తుంటే. ఇలా అందరు దొరకరు ఒక్క దగ్గర, అందరు ఒక్క దగ్గర దొరికిరు. నాకు కెమెరా చూసి ఒక్కొక్కరు దాచుకుంటారు గైస్. వద్దు వద్దు అంటుండు గైస్ వీడు. అరే వినయ్ చూడిగో, నువ్వు ఎలా గలీజ్ చేసేస్తా వీడియోలో. నేను మొత్తం నేను చెప్తున్నా, నేను మొత్తం గలీజ్ చేసేస్తా ఇలా వీడియోలో, అర్థమైనా? నువ్వు వీడియో తీయద్దామా తీయాలా? నువ్వు ఏమేం చేస్తావు అన్ని వీడియో తీస్తారా ఇలా? చూడు నువ్వు ఇలా ఏమేం చేస్తావు అన్ని వీడియో తీస్తావు. సరేనా మరి ఈ వీడియో నువ్వు మళ్ళా చూసుకొని నేను ఎందుకు పోయినా రా ఆయన దగ్గర కనుకోవాలా. సందాన ముఖంలో టెన్షన్ చూడండి. నాకు ఏమైందా మొత్తం టెన్షన్ ఉన్నావు? అరే ఇంటికాడ కారు పెడితే ఆ పొరలు తీసుకుని వెళ్ళిపోయారంటరా భయ్. ఏ కారు? అవో మనం ఉంది వినోద్ భాయ్ది. ఎవరు తీసుకోరు మళ్ళా? డ్రైవింగ్ రాదు ఏం రాదు, పొరలకి పొరలు తీసుకుని. హాయ్ నాను. హాయ్ పన్. హలో హలో పులి, ఎడబోతున్నావు పులి? అలా ఓక్ పులి ఇప్పుడైనా మనదే రాత్రి మొత్తము మనదేనా? సరే నడు ఫోటో దిగి రాపు. ఓకే. హాయ్ బావా. హాయ్. ఎప్పుడు వస్తావా దుకాణానికి? నువ్వు వస్తావా? ఓపెనింగ్ అవుతుంది, నువ్వేమో వస్తలేవు. వస్తున్నా. అందరు అడుగుతారు ఓపెనింగ్ ఎప్పుడు, ఓపెనింగ్ చేసి రెడీ చేసేసి. ఓపెనింగ్ అయిపోయింది, రెడీ అయిపోయింది, నువ్వు వచ్చలే లేట్. సో ఐదు ఇప్పటి నుంచి షాప్ లో మా బావని ఉంటాడు అనమాట. సో ఓవర్ వచ్చినా మా బావని కలవచ్చు. బావ కలిసి మీకు ఏమేమి కావాలో అన్ని చూసుకుంటాడు, మొత్తం చూసుకుంటా. హైరా గౌతమ్, ఎట్లా నడుస్తుంది కాలేజ్? అయిపోయింది. అయిపోయిందా కాలేజ్? ఇప్పుడు ఏం చేస్తున్నావు మళ్ళా? అంతే, కష్టపడి కాలేజ్ చదువుకోవాలా, సర్టిఫికేట్ సంపాదించాలి, దాని తర్వాత ఏం చేయాలని అర్థం మాత్రం ఇంట్లో కూర్చోాలా. ఇదే కదా స్టూడెంట్ ప్రెసెంట్ సిచ్యువేషన్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నాం? మళ్ళా ఏం చదువుకున్నావు?
నేను ఈసీ బీటెక్ బీటెక్ కంప్లీట్ అయిపోయింది. బీటెక్ కంప్లీట్ ఇప్పుడు ఇంట్లో ఉంది. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటుంది? జర్మనీ పోదాం అనుకుంటున్నాను. మళ్ళీ జర్మనీ ఒకటి అయిపోయింది. ఇప్పుడు జాబ్ వస్తుందేమో అని చెప్పి ఇంట్లో ఆశతో ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు ఏమైనా కొత్త ప్లాన్ వేస్తాం, జర్మనీ పోదాం అని చెప్పి. మాస్టర్స్ ఇటు జర్మనీ పోయేది చదువుకొని కాదు గాయస్, ఆడ రోడ్ల మీద కార్లు పోయించినాయి అంతే కదా. ఆ? అందరు ఇక్కడ కూర్చోరు. హలో హాయ్ హాయ్, ఇంత సెటిల్ అయిపోయారు కింద దొంగలు అందరు ఒకటైపోయారు. చూడ నన్ను ఒక్కరిని వదిలేసి ఇక్కడ పైన. గాయస్ మా డాడీ కూడా ఫుల్ బిజీ తిరుగుతుండు. హలో హాయ్ హాయ్, హౌ ఆర్ యు? ఫైన్ హౌస్ ఎవ్రీథింగ్ గోయింగ్? ఎవ్రీథింగ్ ఫైన్ ఎవ్రీథింగ్ ఫైన్. ఎప్పుడు ఫైన్ బిస్కెట్ ఫైన్ బిస్కెట్ నీదిరా, నువ్వు చెప్పాలా బిస్కెట్ ది. నువ్వు ఎప్పుడు ఫైన్ బిస్కెట్ అందరికి పంచుతావు, ఎప్పుడు ఫైన్ బిస్కెట్ తినిపిస్తావు, అది చెప్పాలా. సారీ. హలో అదంతా చిన్నప్పుడు ఇప్పుడు అట్లది వీడియో గాయస్. ఇప్పుడు ఒక క్రేజీ వీడియో చేస్తా, సపరేట్ వీడియో. అలా మొత్తం ఇక్కడ ఉన్న దాంట్లో అందరు హైలైట్ అవ్వరు. వాళ్ళందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి ఒక వీడియో చేస్తా. అందులో వీడొకడు రాక్, నెక్స్ట్ మా డాడీ ఆంథోనీ శరణ్, ఈ నలుగురిని కూర్చోబెట్టి ఒక వీడియో చేస్తా. ఇప్పుడు నేను ఆగురు, మీరు నువ్వు మా డాడీ వీడు రాక్ గాడు నలుగురు కూర్చొని ఇప్పుడు ఒక వీడియో చేయాలి. పగబట్టినా మా మీద పగ ఎందుకు పట్టినా నేను? పగ ఎందుకు పడతా? వీడియో ఏమంటే పగ పట్టినా అంట. నేనేమో మ్యాన్ హ్యాండిలింగ్ చేస్తాడు, నువ్వేమో ముక్కు మీద పెడతావు వీడియో. వైడ్ యాంగిల్ లో పెడతాం కాబట్టి దగ్గరికి వెళ్ళి తీస్తే నువ్వు క్యూట్ గా అనిపిస్తావు. నీలా షార్క్ లేదు బెన్నర్ ముక్కు ఇంత దాకా. మాదేం షార్క్ లేదు, మాది పెద్ద ఇంతనే ఉంటుంది. తినగానికి అప్పుడే కార్ గిఫ్ట్ వచ్చింది అనమాట. నాకు చిన్నప్పుడు ఎవరు ఇవ్వలేదు మంచిగా ఉంది గాయస్ కార్. ఇగో డిఫెండర్ ఇచ్చి డిఫెండర్ ల్యాండ్ రోవర్. మామా కమాన్, కంగ్రాచులేషన్స్. మా డాడీ అల్చారు అలాగే ఉంటది. చలో గుంజాలా? పెడతారు ఇప్పుడు కాదు. అరే ఇప్పుడే ఇప్పుడు కాదు. మామా నీ కార్లో నన్ను తీసుకోతావా? అరే నా కార్లో తీసుకున్నా కదా, నేను నీ కార్లో తీసుకోవా? నేను కూర్చో కార్ రా. అరే మా అమ్మ నీకు కార్ గిఫ్ట్ ఇచ్చిర్రా. తినాక కార్ లాంచ్ చేపిస్తారు ఇప్పుడు. చలో దాని లోపలికి పోతుండు. కథం ఇక ఈ కార్ వేసుకో మొత్తం తిరుగుతాడేమో ఇప్పుడు ఫామ్ హౌస్ లేడు. That Mama is sitting in the car. చలో ఈడ దొక్కరా మామ, ఈడ దొక్కరా, వెళ్ళిపోతుందా అది. అరే వెళ్ళిపోతుండే వెళ్ళిపో. అరే ఆగరా, అరే కేక్ గుర్తాడు, కేక్ నెక్స్ట్ నీకే. ఇగో అప్పటి నుంచి పాటలు ప్లే చేస్తారు, అందుకే నేను వీడియో తీయాలి అనమాట. సో ఇప్పుడే మ్యూజిక్ అయిపోయింది, అందుకే వీడియో తీస్తున్నాం. ఏమైంది రామా? చెప్పరా ఇప్పుడు నిజం చెప్పేసి. ఇగో ఏమన్నా ఒకటే మాట. అరే ఇగో ఏం చెప్పాలరా? నువ్వు పాల పోరా గాని నువ్వు పాట వినే పోరి, నువ్వు ఏమి చెయ్యను నేను అట్ట